అలాగే బాలు ఆలయ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు భక్తులకైతే విధించినట్టుగా తెలుస్తోంది కదా, ఈ ఆంక్షలు అనేవి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి? సంపద గుర్తించే ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో గుర్తించే అంతసేపు కూడా ఉంటుంది. గత వారం ఏదైతే 14వ తేదీన ఉదయం 1 గంట సమయంలో తెచ్చిన 1 గంట 20 నిమిషాలు తెచ్చిన టెంపుల్ 5:30 వరకు కూడా యొక్క కార్యక్రమం చేశారు. సేమ్ ఈరోజు కూడా 9:51 అభిజిత్ లగ్నం ముహూర్తంలో లోనికి వెళ్ళారు. సంపద గుర్తించే ప్రక్రియ అయితే సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఏదైతే ఎస్ఓపికి సంబంధించి కానీ పూరి ట్రస్ట్కి సంబంధించిన గైడ్లైన్స్ ఉన్నాయో గైడ్లైన్స్ ప్రకారం సమయం వరకు ఈ కొనసాగే ప్రక్రియ ఉంది. దీంతో ఈరోజు అయితే సంపద తరలించే ప్రక్రియ ఏదైతే కాటిజహర్ సంబంధించి ఒక రూమ్ ఏర్పాటు చేశారు. ఆ రూమ్కి తాత్కాలికంగా తరలించే ప్రక్రియ అయితే ఈరోజు సాయంత్రం లోపు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. అయితే లోన ఎంత సంపద ఉందనేది ఎవరికి స్పష్టత లేని నేపథ్యంలో ఇంకా సంపద ఇస్తూనే ఉన్నారు. సాయంత్రం లోపు పూర్తయితే ఆ సాయంత్రానికి దాన్ని ప్రత్యేక రూమ్లో భద్రపరిచి దాన్ని ఆర్బీఐ అధికారుల సమస్యల్లో ముదింపు ప్రక్రియ మొదలెట్టే అవకాశం ఉంది. మరోవైపు రూమ్ కూడా ఏఎస్టీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన టెక్నికల్ టీం ఇప్పటికే బయట రూమ్ని అయితే చెక్ చేయడం జరిగింది. లోన కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అయితే టెక్నికల్ టీం కొంత చెప్తున్నారు. ఇప్పుడు కాసేపు క్రితం పూరిరాజ్ దివ్యదేవ్ సింగ్ కూడా లోన సంబంధించినటువంటి ఆలయంకు సంబంధించినటువంటి 3వ గదిలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది, లోన డ్యామేజ్ ఉంది కాబట్టి దీన్ని రిపేర్ చేయాలి అని చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే సంపద తరలించే ప్రక్రియ పూర్తయినంత వరకు అయితే బయట వ్యక్తులను కానీ అటు భక్తులను కానీ ఎవరిని లోనికి అనుమతించట్లేదు. జన్సీ, అలాగే బాలు ఈ సంపద మొత్తాన్ని ఎప్పుడు లెక్కిస్తారు అనే దానికి సంబంధించి ఇవాళ ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా? ముందు ముగింపు ప్రక్రియ ఏదైతే ఇక్కడ నుంచి తరలించే ప్రక్రియ రూమ్ అంటే భాండాగారంకు సంబంధించి రూమ్ తరలించే ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో మిగిలిన చర్యలు అయితే చేపట్టే అవకాశం ఉంటుంది. ముందు తరలించిన తర్వాత ఎంత సంపద ఉందని చెప్పేసి అయితే వీరు చెబుతున్న నేపథ్యంలో సంపద తరలించిన తర్వాత దీనికి ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఆర్బీఐ సంబంధించినటువంటి కొంతమంది సభ్యుల ఆధ్వర్యంలో ముగింపు చర్చ ఉంది. దీనికి కొంతమంది రద్దు కమిటీ కూడా కొంతమంది సూచించింది. తాము ఓన్లీ టెక్నికల్ కమిటీకి సంబంధించిన సభ్యులమే కానీ ముదింపు చేయలేని పరిస్థితి మా టీంలో సభ్యులకు లేదు కాబట్టి వజ్ర వైర్యాలకు సంబంధించి కానీ అటు బంగారు ఆభరణాలకు సంబంధించి లేటెస్ట్గా ఎంత వాల్యూ ఉందనే సంబంధించి అటు ఆర్బీఐకి సంబంధించిన నిపుణులు కానీ జమాలజిస్టులు ఎవరైతే రత్నాల్లో వీటిలో ఎక్స్పర్ట్స్ ఉంటారో వీళ్ళందరినీ తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ తీసుకువచ్చిన తర్వాతే సుమారు 30 రోజుల వరకు ఈ యొక్క ఆభరణాలకైతే పట్టే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా గైడ్లైన్స్ రావాల్సి ఉందని చెప్తున్నారు. ఇటు రిపేర్ చేయడానికి కానీ ఇటు ముదింపు కార్యక్రమం సంబంధించిన ప్రత్యేక గైడ్లైన్స్ వస్తాయి. గైడ్లైన్స్ వచ్చిన తర్వాతే తాము ముందుకు వెళ్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి పూరిలో కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, అలాగే బాలు రహస్య గదిలో కాకుండా మరొక స్వరంగ మార్గం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం అందిందా? ఇప్పటికైతే రద్దుకు సంబంధించిన కమిటీ ఓన్లీ 3వ గది వరకు అయితే పరిమితమైంది. అయినప్పటికీ కూడా పూరికి సంబంధించినటువంటి కొంతమంది చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మిశ్రా వంటి చరిత్రకారులు ఆ 3వ గదితో పాటు ఇతర నేలమాలిగలు ఉన్నాయి. ఏదైతే 1905 బ్రిటిషర్లు దాడుల సమయంలో నేలమాలిగలు అన్నింటినీ కూడా పూర్తిగా రాళ్లతో అయితే కప్పివేయబడిన ఉంది. సో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. నేలమాలిగల్లో ఎంతో చాలా విలువైన వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అనేక సింహాసనాలు, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అనేక బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటిపై కూడా చరిత్రకారులు అయితే స్పష్టంగా ఉంది. అటు రాజుల నుంచి కానీ బ్రిటిషులు దండయాత్ర నుంచి కానీ బ్రిటిషుల నుంచి కానీ రక్షించే సమయంలో అయితే వాటిని పూర్తిగా క్లోజ్ చేశారు. అసలు డోర్లు కూడా లేకుండా క్లోజ్ చేశారు కాబట్టి వాటిని కూడా గుర్తించడానికి అయితే ప్రత్యేకమైన పరికరాలను కానీ ప్రత్యేకమైన టెక్నికల్ టీంని నియమించాలని చెప్పేసి అయితే వీళ్ళు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, థ్యాంక్ యూ బాలు.